రైతు సోదరులకు స్వాగతం. గుంటూరు మిర్చి యార్డులో మిర్చి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. అయితే గిట్టుబాటు ధరలు మాత్రం కాదు. గిట్టుబాటు ధరలు కాదు, కేంద్రం ఇచ్చిన మద్దతు ధర కూడా దక్కడం లేదు. ధరలు ఎలా ఉన్నాయో మనం ఒకసారి పరిశీలించే ముందు గుంటూరు మిర్చి యార్డుకి 2,20,000 టిక్కీలు సరుకు వచ్చింది. ఇక వరంగల్ ఖమ్మం మార్కెట్లో కూడా 1,80,000 వచ్చింది. హైదరాబాద్ మార్కెట్కి 30,000 వచ్చింది. కర్ణాటక బ్యాడ్గి మార్కెట్కి ఒక 80,000 వచ్చింది. మధ్యప్రదేశ్లో మార్కెట్లకి ఒక 1,80,000 టిక్కీల దాకా వచ్చింది. మొత్తం మీద 8 లక్షల టిక్కీల దాకా మార్కెట్లకు వస్తూ ఉంది. ఏప్రిల్ 20వ తేదీ దాకా ఈ ఫ్లో కొనసాగే అవకాశం ఉంది. ఇక గుంటూరు మిర్చి యార్డులో కనుక మనం ధరలు పరిశీలించినట్లయితే ముందుగా ఈ కర్నూలు డీడీలు 9,000, 10,000, సుపీరియర్ క్వాలిటీస్ ఉంటే 11,000, మీడియం ఉంటే 10,000. ఇక 1081 11,000, 12,000, సుపీరియర్ క్వాలిటీస్ కనుకుంటే 13,000 దాకా నడుస్తూ ఉంది. నెంబర్ 5 చురుగ్గా కొనుగోలు చేస్తున్నారు. 11,000 నుంచి మొదలు పెడతా ఉన్నారు. మీడియం ఉంటే 12,000, మంచి క్వాలిటీస్ ఎక్కడన్నా ఉంటే 13,500 దాకా ధర దక్కుతా ఉంది. ఇక 5531 సింజంటా అదే ధర 11,000తో స్టార్టింగు, మధ్యస్థంగా ఉంటే 12,000, మంచి క్వాలిటీస్ కనుకుంటే 13,000, 13,200 దాకా నడుస్తూ ఉంది. 341 కూడా పర్వాలేదు మిగతా వెరైటీస్తో పోల్చుకుంటే 13,000 డౌన్ సైడ్లో. ఇక మీడియం ఉంటే 14,000, సుపీరియర్ క్వాలిటీస్ ఎక్కడన్నా ఉంటే కనుక 15,000 దాకా నడుస్తుంది. 355 బ్యాడ్కి 11,000 లోయెస్ట్, మధ్యస్థంగా ఉంటే కనుక క్వాలిటీ 12,000, ఇంకా మంచి క్వాలిటీ ఉంటే 13,000. ఆర్మూరు 10,000 దగ్గర మొదలు పెడుతున్నారు. మీడియాలు ఉంటే 11, మంచి క్వాలిటీస్ సుపీరియర్ క్వాలిటీస్ దొరికితే 12,000. రోమి 26 డౌన్ సైడ్లో 11,000, మంచి క్వాలిటీస్ కనుక దొరికితే 12,000 దాకా కొనుగోలు చేస్తున్నారు. షార్క్ కూడా వెరైటీస్ కూడా కొంచెం చురుగ్గానే నడుస్తూ ఉంది. డౌన్ సైడ్లో 12,000, మీడియం కనుక ఉంటే 13,000, మంచి క్వాలిటీస్ కనుక దొరికితే 14,000 దాకా కొనుగోలు చేస్తున్నారు. ఇక మార్కెట్లో హైయెస్ట్ రేట్ ఏందిరా అంటే ఎల్లో గోల్డ్. ఎల్లో గోల్డ్ ఎక్కడో ఒకటి వచ్చింది మార్కెట్ మొత్తం మీద 18,000 డౌన్ సైడ్లో, మధ్యస్థంగా ఉంటే 20,000, మంచి క్వాలిటీస్ వాటిల్లో మంచి క్వాలిటీస్ కనుకుంటే 23,000 దాకా కొనుగోలు చేస్తున్నారు. 2043 12,000, మీడియంగా ఉంటే 14,000, మంచి క్వాలిటీస్ దొరికితే 16,000. గతంలో పోయిన సంవత్సరం ఈ వెరైటీ చురుగ్గా కొనుగోలు చేశారు. ఎక్స్పోర్ట్స్ బాగున్నాయి. అప్పట్లో 30,000 పైన కొనుగోలు చేశారు. ప్రస్తుత పరిస్థితి బాగలేదు, ఎక్స్పోర్ట్స్ లేవు. ఇక బంగారం 12,000 నడుస్తూ ఉంది. తేజ తక్కువలో డౌన్ సైడ్ 12,000, మీడియంగా ఉంటే కనుక 13,000, మంచి సుపీరియర్ క్వాలిటీస్ దొరికితే 15,000. ఇక తాలు అయితే 7,000, 6,000, 5,000, 4,500 కూడా ఉన్నాయి. రాబోయే రోజుల్లో కూడా ఈ ఎక్స్పోర్ట్స్ అయితే పెరిగే అవకాశాలు లేవు. రైతు సోదరులు వచ్చే ఏడాది మిర్చి విస్తీర్ణ మరింత తగ్గించి నష్టాలను కూడా తగ్గించుకోండి. ప్రస్తుతం ఉన్న ధరలు కనుక పరిశీలించినట్లయితే ఒక్కో రైతుకి ఎకరానికి 70,000 నుంచి 1,50,000 దాకా నష్టం వచ్చే విధంగా ఉంది పరిస్థితి. ఇంత నష్టం 4 ఎకరాలు వేసిన రైతు 4 లక్షలు ఒక సంవత్సరం పోయినాయంటే ఇక కోలుకోవడం కష్టం. వ్యవసాయంలో పెట్టుబడులు తగ్గించుకోండి. సేంద్రియ సాగు వైపు కూర్చోపండి. ఎగబడి ఎకరాలు వేయవద్దు, పరిస్థితులు బాగలేదు. రాబోయే రోజుల్లో మిర్చి ఎక్స్పోర్ట్స్ ఉంటాయా లేదా, చైనా వాడు గేట్లు ఎత్తాడు లేదా, ధరలు బాగా పతనమైన తర్వాత వేసుకుపోదాం చూస్తూ ఉన్నాడు. ఆర్డర్స్ వస్తాయా లేదా చూద్దాం. ఇప్పటికే వ్యాపారస్తులు పెద్ద ఎత్తున కొనుగోలు చేసి కోల్డ్ స్టోరేజీలు మొత్తం నింపారు. రైతులు కూడా కొంతమంది ఇబ్బంది లేని రైతులు కోల్డ్ స్టోరేజ్లో పెడుతూ ఉన్నారు. ఇక కూలీలకు డబ్బులు ఇవ్వాలి కాబట్టి చాలామంది రైతులు అమ్ముకుంటూ ఉన్నారు. రాబోయే కొద్ది రోజుల్లో మిర్చి ధరలు ఎటు ప్రయాణం చేయబోతామనే వివరాలతో మరో వీడియోలు తెలుసుకుందాం.